జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అమ్మవారి అనుగ్రహం మీ మేనకోడలనైనా నా పైన ఉందనే కదా. నాది మీలాంటి జాతకం కాకపోయినా సేవ చేసుకునే భాగ్యమైతే అమ్మవారు నాకు కలిగించిందనే కదా అర్థం. నీకు చెప్పేటంత దాన్ని కాదు, ఏదో మేనకోడలనన్న చనువుతో మాట్లాడేస్తున్నాను. నేనన్న దాంట్లో తప్పుంటే క్షమించండి. అత్తయ్య, ఇప్పుడు నాకు అవకాశం ఇచ్చి చూడండి. అమ్మవారు అనుమతి ఇవ్వలేదంటే ఇంకొకసారి మిమ్మల్ని అడగను. అనుమతినిచ్చిందంటే ప్రతిరోజు పూజ గదిని శుభ్రం చేసుకుంటూ మీకు శ్రమని తగ్గిస్తాను. ఏమంటారు? సున్నితంగా అడుగుతూనే సూక్ష్మమైన విషయాలను చక్కగా వివరించావు. నువ్వన్న మాటలన్నీ నిజం. నా మేనకోడలివైనందుకు ఆ అర్హత నువ్వు సంపాదించావని నేననుకుంటున్నాను. నువ్వు నా బంగారానివి. నీలాంటి మంచి మనసున్న దాన్ని నేను కోడల్ని చేసుకోలేకపోయాను. తీసుకో. థ్యాంక్స్ అత్తయ్య. వెళ్ళు. రే శ్రీకర్, నిన్ను నమ్ముకుని మరో బ్రాంచ్ ఓపెన్ చేయడం అంటే చిన్న విషయం కాదురా. అవును నాన్న. అమ్మా నిహారిక, అందరూ ఒకసారి రండమ్మా. ఏంటి వేదా, ఆనందంగా కనపడుతున్నావు? చెప్తానుండండి. ఏంటత్తయ్యా? అవని చాలా గొప్పదమ్మా. ఏం చేసింది? ఇంతకు ముందు తను మన మనిషి అని తనకి తెలిసినా హద్దుల్లో ఉండేది. ఇప్పుడు కలివిడిగా తిరుగుతుంటే చాలా ముచ్చటగా ఉంది. అదేనా గొప్ప పని? నువ్వాగు. అవని ఏం ఘనకార్యం చేసిందో ఇప్పుడు చెప్తుంది. దేవుడి గది నేనే శుభ్రం చేసుకుంటాను కదా, ఇప్పుడా పని నేను చేస్తాను అంటూ అవని లోపలికెళ్ళింది. అవని లోపలికెళ్ళిందా? అమ్మా నిహారిక, ఎందుకంత కంగారు పడుతున్నావు? అవనిని ఎందుకు పంపించారత్తయ్యా? ఎంత అపచారం! మీ తర్వాత గదిలోకి వెళ్లాల్సింది నేను కదా. ఎవరిని పడితే వాళ్ళని అలా పంపించేస్తే ఎలా అత్తయ్య గారు? అవని మా రక్త సంబంధం. పదే పదే ఆ మాట ఎలా అంటారు? వీళ్ళ కోపాలు ద్వేషాలు చివరికి మన మనుషుల్ని కూడా గుర్తించడం లేదు. మరీ ఇంత పార్షియాలిటీ పనికిరాదు. నీకు శ్రీకర్కి పెళ్ళైన తర్వాత ఆ బాధ్యతని నువ్వు తీసుకుందులేమా. పెళ్లికి ముందు పూజ గదిలో అడుగు పెట్టలేకపోతున్నానని గురువుగారు ముహూర్తాలు పెట్టిన రోజే అర్థమైంది కదా. వీళ్ల పెళ్లి ఎండమావుల్లా ఉంది. జరుగుతుందో లేదో కూడా అర్థమై చావడం లేదు. అలాంటి అపశకునపు మాటలు మాట్లాడకు. అవనికి ఆ సర్టిఫికెట్ దొరికిపోతే నా మేనకోడలని గొప్పలు చెప్పుకోవడం కాదుగాని, నా కోడలు కంటే ముందు పూజ గదిలోకి అడుగు పెట్టే అర్హతని సంపాదించుకోవడం మాత్రం నాకు చాలా సంతోషంగా ఉంది. నీ మేనకోడలు ఆల్రెడీ శుభ్రం చేసి బయటికొస్తుంది.
అవని ఏదో పేపర్ పట్టుకుని వస్తుందేంటి? మ్యారేజ్ సర్టిఫికెట్ పట్టుకొని ఇటే వస్తుందంటే పెళ్లి విషయం బయట పెట్టేయాలనుకుంటుందా? మేనకోడలన్న విషయం తెలిసిపోయింది కాబట్టి తాళి విషయం కూడా బయట పెట్టేయాలని తెగించేసింది. నిహారిక, నీకు సంబంధించిన ముఖ్యమైన పేపర్ ఏదో మిస్ అయిందని ఆ మధ్య అన్నావు కదా, ఆ, అదేనేమో. అది నాకు సంబంధించిన ముఖ్యమైన పేపర్ కాదు, వాళ్లకు సంబంధించిన అతి ముఖ్యమైనది. అదే వాళ్ళ జీవితం. ఏంటవని అది చాలా భద్రంగా పట్టుకొని వచ్చావు? మన జీవితాలకి సంబంధించింది బావా. నేను అనుకున్నంత పని చేస్తుంది. ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఇందులో చాలా పెద్ద రహస్యం ఉంది. సరైన సమయంలో బయటపడాల్సిన సందర్భంలో నా చేతికి చిక్కింది. ఏంటమ్మాది? అందులో ఏముందో చెప్పమ్మా. అవని, ఇప్పుడు అలాంటివేం చూపించక్కర్లేదు, వాటి గురించి చెప్పక్కర్లేదు. ఏదైనా ఉంటే మనం తర్వాత పర్సనల్గా మాట్లాడుకుందాం. ఇందాకటి నుంచి నువ్వెందుకు అంతలా కంగారు పడిపోతున్నావు? నీకేం తెలీదు, నువ్వుండు. అవని, అదేం అంత ఇంపార్టెంట్ అని నాకు అనిపించడం లేదు. తర్వాత చూసుకుందాంలే, ఇటివ్వు. అవసరమైన విషయాలు దాచిపెట్టుకోకూడదు. ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు చెప్పుకోవాలి. అత్తయ్య, ఇది ఏంటంటే మీ అందరికీ చూపిస్తున్నాను. దయచేసి ఎవ్వరూ కంగారు పడకండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.